మీరు చూస్తున్న 'జకీర్ టాకీస్'. నా పేరు జకీర్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ఈ వీడియోలోకి వెళితే కేసీఆర్ శబరిమలలో ఉన్నాడు. ఇది నమ్మశకం కాకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శబరిమలలో ఏం పని? ఆయన అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఈ రకమైన అనుమానాలు రావచ్చు. కానీ కేసీఆర్ తరపున ఒక బృందం వెళ్ళింది. బృందం అంటే భక్త బృందం. స్వామి అయ్యప్ప భక్త బృందం శబరిమలకు వెళ్ళి, శబరిమలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో ఉన్నది ఏంటంటే, అది కూడా చెప్తాను, చూపిస్తాను. ఆ ఫ్లెక్సీలో ఉన్నది ఏంటంటే, మళ్ళీ తెలంగాణలో సారే రావాలి. సార్ అంటే కేసీఆర్. కేసీఆర్ రావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని శబరిమలలో అయ్యప్ప స్వామి పెద్ద పాదం చేస్తున్నాము అని ఒక ఫ్లెక్సీని పట్టుకున్న అయ్యప్ప స్వామి భక్తులు, అంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ కార్యకర్తల బృందం అయ్యప్ప స్వాములుగా మారి వాళ్ళు శబరిమలకు వెళ్ళి అక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయనే మళ్ళీ రావాలి అంటూ వాళ్ళు శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. అంటే ఆ మేరకు పూజలు చేశారు కావచ్చు, పురస్కారాలు చేశారు కావచ్చు. అక్కడ దానికి సంబంధించిన పద్ధతులు ఏముంటాయో ఆ రకంగా అయ్యప్ప స్వామిని వాళ్ళు శరణు కోరారు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అక్కడ అయ్యప్ప స్వామిని వాళ్ళు వేడుకున్నట్లుగా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. అంటే ఫ్లెక్సీలో ఆ మేరకు ఫ్లెక్సీలు కూడా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం ఇటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళిన భక్త బృందం. అంటే బీఆర్ఎస్ పార్టీ భక్త బృందం, అయ్యప్ప స్వామి భక్త బృందం, కేసీఆర్ భక్త బృందం. మనం ఏమైనా అనొచ్చు వాళ్ళను. ఎట్లా అనుకున్నా కూడా అది మళ్ళీ ఒకటే అర్థం వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజలకు దూరం అయిపోయి పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమైపోయిన సంగతి అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఆయన అడపాదడపాగా చెదురుమదురుగా ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం కోసం తెలంగాణ భవన్కు రావడం, అంటే బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్కు రావడం, అక్కడి సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడడం, లేదా ఎప్పుడైనా తన ఫామ్ హౌస్కి వచ్చిన కొంతమంది కార్యకర్తలతో ఫోటోలు దిగడం, లేకుంటే ఏదైనా నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల నాయకుల బృందాలు ఉంటే వాళ్ళతో ఆయన మాట్లాడడం, అక్కడేమైనా ఉపన్యాసం ఇవ్వడం, సంక్షిప్తంగా విషయాలు చెప్పడం, ఇంకా మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోయింది, ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, పరిపాలన పూర్తిగా గాడి తప్పింది, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తే ఈ పరిపాలన గాడిన పెడతాము, అండ్ తెలంగాణలో మళ్ళీ ఒక సువర్ణ అధ్యాయం వస్తుంది, సో బంగారు తెలంగాణ మళ్ళీ వస్తుంది, ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ రకమైన ప్రక్రియ బహుశా మొదటిసారి నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్లలో గత ఏడాది ఇటువంటి సన్నివేశం అయితే మనకెవరికి కనిపించలేదు. అది 2024లో. మనకిప్పుడు 2025, 26 అంటే ఎండింగ్లో డిసెంబర్, జనవరి ఈ ప్రాంతాల్లోనే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, దానికి సంబంధించిన దీక్ష చేపట్టడం, దాంట్లో రకరకాలు ఉన్నాయి. 40 రోజులు కావచ్చు, 30 రోజులు ఇట్లా ఉంటాయి. దీక్ష చేపట్టిన తర్వాత వాళ్ళు శబరిమలకు వెళ్ళి మొక్కు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఇట్లా అయ్యప్ప స్వామిని వేడుకోవడం, శబరిమల దాకా వెళ్ళి వాళ్ళు తమ భక్తిని చాటుకోవడం, అయ్యప్ప స్వామి పట్ల భక్తి ఓకే, అట్ ద సేమ్ టైం కేసీఆర్ పట్ల కూడా వాళ్ళ భక్తిని చాటుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఇటువంటి వాళ్లకు
నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళను ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్లకు తగిన ప్రాధాన్యం కూడా పార్టీలో కానీ ఇతర హోదాల్లో కానీ వాళ్లకు కల్పించాలన్న వాదన కూడా సహజమే, రావడం కూడా సహజమే. అయితే అయ్యప్ప స్వామిని వేడుకున్నంత మాత్రాన లేకుంటే ఇంకా ఇటువంటిది ఏదైనా, లేదంటే తిరుపతి వెంకన్నను మొక్కుకున్నంత మాత్రాన మరొక దేవుణ్ణి ఆశీస్సులు కోరినంత మాత్రాన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలు ఆదరించాలి, ప్రజలు మద్దతు ఇవ్వాలి. ప్రజలు మద్దతు ఇవ్వాలంటే, ప్రజల ఆదరణ ఆయన మళ్ళీ చూరగొనాలంటే గతంలో తన పరిపాలనలో జరిగిన విధ్వంసం గురించి, అవినీతి గురించి, అక్రమాల గురించి, లేకుంటే అనేక అంశాల గురించి కేసీఆర్ బహిరంగంగా మాట్లాడాలి. బహిరంగంగా తాము చేసిన తప్పిదాలను ఒప్పుకోవాలి. తాము ప్రజలతో ఎందుకు డిస్కనెక్ట్ అయ్యామో ఆయన మాట్లాడాలి, వివరణ ఇవ్వాలి, అవసరమైతే క్షమాపణలు కూడా చెప్పాలి. తప్పేం లేదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల మద్దతు కావాలంటే, ప్రజల సహకారం కావాలంటే, ప్రజల తీర్పు మీకు అనుకూలంగా రావాలంటే మీరు ప్రజల మనస్సును చూరగొనాలి. ప్రజల హృదయాలను మీరు కొల్లగొట్టాలంటే ఖచ్చితంగా మీరు అప్పాలని చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అది కాళేశ్వరం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఇంకొక మాఫియా కావచ్చు, ఇంకో మాఫియా కావచ్చు, ఏదైనా కావచ్చు. అనేక కుంభకోణాలు, భూ కబ్జాలు, ఇవన్నీ నేను మాట్లాడుతున్నాయో ఇంకొకరు మాట్లాడుతున్నాయో కాదు. మీ సొంత కూతురే మాట్లాడుతోంది, కవిత మాట్లాడుతున్నది. కవిత మాట్లాడుతున్నప్పుడు సహజంగా చాలామందికి నమ్మకం కలుగుతోంది. కరెక్టే, 10 ఏళ్లలో ఈ రకంగా జరిగి ఉండాలి, జరిగి ఉండొచ్చు, లేకుంటే కవిత ఎందుకు మాట్లాడుతుందని వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు, రకరకాలుగా ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. మనం కూడా ఎవరూ ఆక్షేపించాల్సిన పని కూడా లేదు. అదే సమయంలో ఈ గుళ్ళు గోపురాలు పర్యటిస్తూ తిరుగుతూ దేవుళ్ళను కోరుకున్నంత మాత్రాన ఇది అయ్యే పని కాదు. కేసీఆర్ సీఎం కావాలంటే ప్రజలను దేవుళ్ళుగా భావించి ప్రజల ఆశీస్సులను వాళ్ళు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరాలి. ప్రజల ఆశీస్సులు ఉంటే తప్ప అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. ప్రజల ఆశీస్సులు కావాలంటే గతంలో ప్రజలకు ఏ ఏ రంగాల్లో వాళ్లకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్న గత 2 ఏళ్లుగా జరుగుతున్న ప్రచారంలో ఉన్న నిజానిజాలు ఏమిటి, ఏ రకంగా ప్రజల్ని అవమానించారు, ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలవని పరిస్థితి గతంలో ఎందుకు కొనసాగింది, దానికి సంబంధించిన వివరణ ప్రజలకు బహిరంగంగా కేసీఆర్ ఇవ్వవలసి ఉంది, చెప్పవలసి ఉంది. అవసరమైతే నేను చెప్పినట్టుగా క్షమాపణలు కూడా చెప్పితే తప్ప ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదు. అయ్యప్ప స్వామిని మొక్కుకున్నా, మరొక దేవుడిని మొక్కుకున్నా అది సులభమయ్యే పని కాదు, సాధ్యమయ్యే పని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.